నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈ నెల 27న అయితే ఒక ఎన్నిక జరగబోతుంది. దాన్ని రేవంత్ రెడ్డి గారు అయితే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అసలు ఎందుకు అంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈ మంత్ 27న అయితే ఒక ఎన్నిక జరగబోతుంది. దాన్ని రేవంత్ రెడ్డి గారు అయితే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకు అంటే అంత కీన్గా ఎందుకు వెళ్ళిపోయి దాని మీద పెడుతున్నారు అంటారు? సో 27వ తారీఖున ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతుంది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల కాన్స్టిట్యున్సీకి ఎన్నికలు జరగబోతున్నాయి. దీంట్లో పట్టభద్రులు ఓటర్స్గా ఉంటారు. వాళ్ళు యూత్ ప్లస్ పట్టభద్రుల ఎన్నిక అనేది ఒక బెంచ్ మార్క్గా తీసుకుంటారు ఆ ఎన్నికలలో గెలుపు ఓటముల్ని. దానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూడా చివరి ఎలక్షన్ అంటే ఈ ఎలక్షన్కి ముందు 2024 సాధారణ ఎన్నికల కనుక ముందు జరిగినటువంటి ఎన్నిక ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికలు. ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అన్ని స్థానాలను గెలుచుకుంది, ఇంక్లూడింగ్ కడపలో కూడా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీ గెలిచింది, కూటమి. సో కాబట్టి దీన్ని బెంచ్ మార్క్గా తీసుకుంటారు. రేవంత్ రెడ్డి గెలవడానికి ప్రధాన కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి యూత్, అంతే కదా. నిరుద్యోగం, తర్వాత పేపర్ లీకేజ్లు, కాళేశ్వరం, ఇవే కదా పనిచేసినటువంటి అంశాలు. ప్లస్ యూత్ రేవంత్ రెడ్డి వైపు ర్యాలీ జరిగింది. యూత్ మొత్తం రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపారు. సో దాంతో సీన్ మొత్తం రివర్స్ అయిపోయి కేసీఆర్ ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రేవంత్ రెడ్డి వచ్చినటువంటి 4వ నెలలో 4వ నెలలో జరుగుతున్నటువంటి ఎన్నిక ఇది, ఎమ్మెల్సీ ఎన్నిక, అంతే కదా. లోక్సభ ఎన్నికలు ఎలాగో జూన్ 4న రిజల్ట్ వస్తాయి. లోక్సభ ఎన్నికల్ని బెంచ్ మార్క్గా తీసుకున్నాడు తన పరిపాలన మీద. తన పరిపాలనకు మ్యాండేటరీ అని కూడా చెప్పాడు ఆయన లోక్సభ ఎన్నికల్ని. సో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందని చెప్పి తాజాగా వస్తున్నటువంటి అంచనాలు, పోలింగ్ జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 8 నుంచి 10 దాకా గెలుచుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. కాదు మేము 12-13 గెలుచుకుంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. బట్ అంచనాల ప్రకారం అయితే 8 నుంచి 10 గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. బీజేపీ ఒక 7 నుంచి 8 గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. ఎంఐఎం 1 గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీకి 0, ఏమి గెలిచేటువంటి అవకాశం లేదు అని చెప్పి తెలుస్తుంది. ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ పార్టీ మధ్య లోక్సభ ఎన్నికల్లో పోటీ ఉందనేది క్లియర్గా అర్థమవుతుంది. ఆ ఎన్నిక కంటే కూడా 27వ తారీఖున అంటే ఎల్లుండి జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా రేవంత్ రెడ్డి తీసుకున్నారు. దానికి ప్రధానమైనటువంటి కారణము యూత్ తన వెంట ఉన్నారా లేదా 4 నెలల పరిపాలన తర్వాత అనేది తెలుసుకోవడానికి ఒకటి. 2, ఈ ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాలు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకు ఒక మెట్టు అనుకోవచ్చు. అంటే యూత్ తన వైపు ఉన్నారా లేదని తేలిపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజల్ట్ని ముందుగా అంచనా వేయచ్చు. లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలహీనపడేటువంటి అవకాశం ఉంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుంది అనేటువంటి స్లోగన్ ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది, ఒకటి. 2, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తుంది ఎవరో తీర్మాన్ మల్లన్న, చింతపండు నవీన్ కుమార్ అలియాస్ ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. అభ్యర్థిగా ఆయన నిలిపారు, రేవంత్ రెడ్డి నిలిపాడు. బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, వీళ్ళు అభ్యర్థులు. ఈ అభ్యర్థుల్లో క్వాలిఫికేషన్స్ కనుక చూస్తే మనం జనరల్గా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్సీల్లో క్వాలిఫికేషన్స్ ఇవన్నీ చూసిన తర్వాతనే ఓటేస్తారు. ఈ ఓటర్సు డబ్బులు తీసుకున్నా కానీ వాళ్ళు ఎక్కడ వేయాలో అక్కడ వేస్తారు, విఘ్నతను ప్రదర్శిస్తారు. ఈ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో పార్టిసిపేట్ చేసేటువంటి పట్టభద్రులు అనేది, పట్టభద్రులు ఎప్పుడు కూడా చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా. గ్రాడ్యుయేషన్ అంటే మినిమం డిగ్రీ వాళ్ళు జనరల్గా ఆలోచిస్తారు, సమాజం పట్ల ఆలోచిస్తారు, అన్ని కోణాల నుంచి ఆలోచించి ఓటేస్తారు. కాబట్టి డబ్బులు లొంగిపోయేటువంటి వాళ్ళు ఉన్నారా అంటే ఉంటారు, అసలు లేకుండా అయితే ఉండరు. డబ్బులు తీసుకున్నప్పటికీ వాళ్ళకు అంటూ ఒక దృక్కోణం ఉంటుంది కాబట్టి దాని ప్రకారమే ఓటేస్తారు. అందుకే రియల్ ఎన్నిక ఫలితాలు అని చెప్పి చెప్పచ్చు వాటిని. ఆ కోణం నుంచి కూడా రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఇక 3వ కోణం ఏంటంటే అత్యంత ఇంపార్టెంట్ కోణం పార్టీ పరంగా, కాంగ్రెస్ పార్టీ పరంగా అంటే కాంగ్రెస్ పార్టీలో
సుదీర్ఘకాలం పనిచేసినటువంటి బక్కా జడ్సన్ ఏఐసిసి మెంబరు, ఆయన్ని ఈ మధ్యకాలంలో పార్టీ నుంచి బహిష్కరించారు. అవును. దాదాపు 6 సంవత్సరాల్లో 7 సంవత్సరాల్లో బహిష్కరించారు అతన్ని. ఆయన ఎందుకు బహిష్కరించారు అని అంటే కేవలం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే క్రమశిక్షణ సంఘం నిర్ణయం తీసుకొని బహిష్కరించింది అని చెప్పి చెప్తూ ఉంటారు. కారణం ఏంటంటే బక్కా జడ్సన్ రేవంత్ రెడ్డి పరిపాలన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన పరిపాలన మీద కూడా విమర్శిస్తూ వీడియోలు పెట్టారు, సోషల్ మీడియాలో పోరాడుతూ ఉన్నారు. బేసిక్గా బక్కా జడ్సన్ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పాటు దాదాపు 30 సంవత్సరాల పాటు పైగా ఉన్నారు. ఆయన స్టూడెంట్స్ దగ్గర నుంచి తన చిన్నతనం నుంచే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రాహుల్ గాంధీ తోటి పై స్థాయిలో కూడా కొన్ని పరిచయాలు కూడా అతనికి ఉన్నాయి. అతను సమస్యల మీద ఇప్పుడు ప్రధానంగా కాళేశ్వరం మీద కానీ, ఆ తర్వాత ఈ పేపర్ లీకేజీల మీద కానీ, 301 జీవో మీద కానీ, తర్వాత టాలీవుడ్లో జరిగినటువంటి లైగర్ సినిమాకు సంబంధించి ఈడీ అంశంలో కానీ, లిక్కర్ సిండికేట్కి సంబంధించిన అంశంలో కానీ, తర్వాత కేసీఆర్ భూముల కబ్జాలకు సంబంధించి కానీ, ఇలా ఒకటి కాదు అనేక అంశాల మీద అతను ఈడీకి సిబిఐకి కంప్లైంట్లు చేయటం, తర్వాత ధర్నాలు చేయటం, పోరాటం చేస్తూనే ఉంటాడు. అనేక కేసులు కూడా ఆయన మీద ఫైల్ అయిపోయింది. సో అయినా కానీ ఆయన పోరాటం ఆపలేదు. సుదీర్ఘమైనటువంటి పోరాటం తెలంగాణ సమాజం కోసం చేసినటువంటి వాళ్ళల్లో బక్కా జడ్సన్ కూడా ఉన్నారు. ఉద్యమకారులు ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినటువంటి వాళ్ళల్లో కూడా బక్కా జడ్సన్ ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి పరిపాలన మీద కూడా విమర్శలు చేయడం మొదలుపెట్టాడు. సో దాంతో ఆయన మీద క్రమశిక్షణ తీసుకుంటూ బహిష్కరించడం జరిగింది. అయినప్పటికీ ఆయన తన కాంగ్రెస్ వాడిని అంటూ ప్రచారంలోకి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన నుంచున్నాడు. ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా నుంచున్నాడు. ఆయనకి గ్రాడ్యుయేట్స్లో కొంత ఫాలోయింగ్ ఉంది. పైగా కాంగ్రెస్ పార్టీ వాదిగా ఆయనకి పేరుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓట్స్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు కానీ వాళ్ళు బక్కా జడ్సన్ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది. దాంతో తీర్మాన మండలానికి భారీగా నష్టం జరిగేటువంటి ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. పైగా బక్కా జడ్సన్ దాదాపుగా 5-6 నెలల నుంచి ప్రచారం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను బరిలో ఉంటాను అనేటువంటి ప్రచారాన్ని ఆయన ఎప్పటి నుంచో మొదలుపెట్టారు. దాదాపు 5-6 నెలల నుంచి ఆయన ప్రచారం చేస్తూ ఉన్నాడు. చాలామందిని కలవడం జరిగింది, ప్రచారాన్ని విస్తృతంగా చేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్కి భారీగా గండిపడబోతుంది అనేది ఒకటి. 2, బక్కా జడ్సన్ అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి రాజకీయంగా పడదు అనేటువంటిది కాంగ్రెస్ వర్గాల్లో అంతర్గతంగా నడుస్తున్నటువంటి చర్చ. వ్యక్తిగతంగా తనని టార్గెట్ చేశాడని చెప్పి రేవంత్ రెడ్డి ఫీల్ అయ్యి బక్కా జడ్సన్ని క్రమశిక్షణ చర్యల ద్వారా కాంగ్రెస్ పార్టీని బయటకు పంపించారు అనేది కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి అభిప్రాయం. సో కాంగ్రెస్ పార్టీలో బక్కా జడ్సన్కి ఎంత బలం ఉంది లేదు అనేది ఇప్పుడు ఈ ఎన్నికల్లో తెలిసే అవకాశం ఉంది. అందుకే బక్కా జడ్సన్ని కంప్లీట్గా జీరో చేయాలి రాజకీయంగా అనే ఉద్దేశంతో కూడా రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సో తీర్మాన మండలి మీద వ్యతిరేకంగా ఈ మధ్య ఒక పాట కూడా ఆయన చేసినటువంటి మోసాలు వీటిని ప్రస్తావిస్తూ పాట కూడా ఈ మధ్య రిలీజ్ అయింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే తీర్మాన మండలి మీద చాలామంది రివర్స్ అవుతూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బక్కా జడ్సన్ రూపంలో ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉంటే తీర్మాన మండలికి, రెండోది ఏంటంటే ఆయన పట్ల వ్యక్తిగతంగా ఉన్నటువంటి వ్యతిరేకత కారణంగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. సో ఈ నష్టాన్ని పూర్తి చేసుకుని గెలవకపోతే బక్కా జడ్సన్ ఒకవేళ బలపడే అవకాశం ఉందా అనే యాంగిల్లో కూడా రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో డైరెక్ట్గా ఆయనే దిగి 2 రోజుల నుంచి ఆయన మానిటర్ చేస్తున్నాడు. ఇక ఏనుగు రాకేష్ రెడ్డి, ఆయన ఐఐటి చదివాడు, ఐఐటి ఖరగ్పూర్ విద్యావంతుడు. బీజేపీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరాడు. మన ఎలక్షన్ ముందు, అసెంబ్లీ ఎలక్షన్ ముందు అనుకుంటా జాయిన్ అయిన ఆయన విద్యావంతుడు. యాక్చువల్గా తీసుకుంటే అభ్యర్థుల పరంగా చూసుకుంటే అతను ఎక్కడ కూడా ఫ్రాడ్ చేసిన దాఖలాలు లేవు. ప్లస్ అతను సమాజం మీద అవగాహన ఉంది. ప్లస్ అతనికి నిరుద్యోగితను తగ్గించేటువంటి మార్గాలు ఏమున్నాయని కూడా అతనికి అవగాహన ఉంది. అన్ని రకాలుగా యోగ్యుడైనటువంటి అభ్యర్థిగా మనం చూడొచ్చు. ఏది క్వాలిఫికేషన్స్ విషయంలో తీసుకుంటే ఏనుగుల రాకేష్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి కూడా అంతే. ప్రేమేందర్ రెడ్డి కూడా బెస్ట్ క్యాండిడేటు. అతని మీద ఎలాంటి అలిగేషన్స్ లేవు, వివాదరహితుడు, బీజేపీలో ఎప్పటి నుంచో ఉన్నాడు. ప్రేమేందర్ రెడ్డి అందరికీ స్నేహపూర్వకంగా ఉంటాడు.
అతను కూడా బెస్ట్ క్యాండిడేట్. ఇటు వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి తీర్మానం వల్లకే కొన్ని నెగిటివ్ పాయింట్స్ వెంటాడుతున్నటువంటి పరిస్థితిలో రేవంత్ రెడ్డి ఎలాగైనా అతన్ని గెలిపించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మరి అది ఫలిస్తుందా లేదా? బక్కా జడ్సన్ సవాల్గా తీసుకున్నటువంటి ఈ ఎలక్షన్లో తన సత్తా ఏంటి అనేది నిరూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇన్ని చీల్చుకునే అవకాశం ఉంది బక్కా జడ్సన్ అనే దాని మీద. తీర్మానం వల్ల భవిష్యత్తు ఆధారపడి ఉంది. తీర్మానం వల్ల ఓడిపోతే రేవంత్ రెడ్డికి కూడా ఆ మచ్చ ఖచ్చితంగా ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే ప్రతిష్టాత్మకంగా రేవంత్ రెడ్డి తీసుకున్నాడని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.